హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇది గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి టమోటా రైస్ అనేది చేశాను. చాలా బాగా టేస్టీగా వచ్చేసింది. ఇంకా అలాగే వచ్చేసి టిఫిన్కి వచ్చేసి దోసపిండి అనేది బాగా పొంగింది. ఉప్పు అవన్నీ వేసి కలిపి అది పెట్టేశాను అనమాట. నీట్గా పొంగుతుందని చెప్పేసి కొద్దిగా వేసేటప్పటికి ఇంకా అలాగే ఉప్పు చేపలు అన్నిటి ఏం చేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి మనం క్యారీ కడుతున్నాం అనమాట. ఇంకా ఉదయాన్నే వచ్చేసి మార్నింగే మనకి పొద్దున్నే ఎక్కువ పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి. ఇంకా క్యారీ కట్టేసినామంటే సరిపోతుంది. ఇంకా చాలా బాగా టేస్టీగా అనిపించింది అనమాట. టమోటా రైస్ అయితే కనుక ఇంకా చల్లారిందంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనము ఉదయాన్నే మనం ఎన్ని పనులు చేసుకుంటా అన్నీ పెడతా ఉంటాం కదా, ఏముందిలే అనేసి అనుకుంటా ఉంటారు చాలామంది. అటైతే ఏం లేదండి, చేసుకుంటా అంటే వస్తూనే ఉంటుంది ఏదో ఒక పని. ఇదే అండి నా డైలీ రొటీన్ అనమాట. ఇది చిన్న మినీ వ్లాగ్ అనమాట. చేసుకోవడం పెట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మనం చేసుకునే పనులలోనే కొంచెం సంతృప్తి అనేది ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. ఇలాగైతే మా ఆయనకి క్యారీ కట్టేశాను. చాలా బాగా వచ్చేసింది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టమోటా రైస్ వచ్చేసి నేను ఇలాగే పెడతానమాట. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంకా మనము క్లీన్ చేసుకోవడానికి వచ్చేసి ఇంకా అన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇంకా కొద్దిగా టమాటా రైస్ ఉంటే ఇంకా అన్ని గిన్నెలోకి తీసేసి అన్ని సింక్లో వేసేసినానంటే ఆడికి మొత్తం గ్యాస్ దగ్గర క్లీన్ అయిపోతుంది. ఇంకా అన్ని బోకులన్నీ కడిగేసి పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అడ్డం లేకోకుండా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను. అంతటితో పని అనేది క్లీన్ అయిపోతుంది అనమాట మనకి. నేనైతే ఇలాగే చేస్తాను. ఎప్పుడు వంట అప్పుడు అయిపోయిన వెంటనే మనం క్లీన్ చేసుకుంటే ఇంకా మా ఆయన పోయిన వెంటనే ఇంకా బోకులు అవన్నీ కడిగేసేసి ఇంకా నీట్ చేసుకుంటూ ఉంటాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి.